అంటే మీరు ఎందాక సింక్ సౌండ్ అని డబ్బింగ్ ప్రాసెస్ వి నో దట్, బట్ సింక్ సౌండ్ కూడా కొంతమందికి తెలుసు. హౌ ఇట్ వర్క్స్? సింక్ సౌండ్ is a technology where it will try to minimize the outside atmosphere sounds as much as possible and then take individual voices and without processing or losing the texture will try to preserve it. సో అక్కడ మనం లొకేషన్ లో చెప్పే ఏదైతే మూడ్ లో చెప్తామో అది మనం ఎగ్జాక్ట్లీ టు ద టీ అనేది రిక్రియేట్ చేసినా కూడా డబ్బింగ్ ఇస్ డిఫరెంట్. బ్రెత్ సౌండ్ ఆఫ్ బ్రెత్ కావచ్చు, పాజెస్ కావచ్చు, ఇస్తాం కదా తర్వాత, అది చాలా నేచురల్ గా వస్తుంది, చాలా బాగుంటుంది. అది ఒక్కసారి ఎడిక్ట్ అయ్యాక మనకి వేరే సినిమాలు ఫేక్ గా అనిపిస్తుంటాయి కదా. కాకపోతే దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఎక్కువ డబ్బింగ్ సినిమాలే ఉంటాయి కాబట్టి మనకి సడన్ గా అది వచ్చేసరికి ఆడియన్స్ కూడా వాల్యూమ్ డ్రాప్ అయింది ఇలాంటి కంప్లైంట్స్ వస్తాయి. బట్ నిజంగా చెప్తున్నా, పీపుల్ హూ వాచ్ సింక్ సౌండ్ సినిమాస్ అలాట్ దే విల్ అప్రిషియేట్ సింక్ సౌండ్ అలాట్. డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళకి డబ్బింగ్ వాయిసెస్ అనేవి హిట్ చేస్తుంది, చాలా ఎక్కువ ఉంటుంది. లౌడ్నెస్ లెవెల్స్ కానీ అంత క్రిస్ప్ గా క్లియర్ గా ఉంటాయి. ఆ క్లియర్ అలవాటు అవగానే సడన్ గా ఇది ఏంటి ఇలా ఉంది, వీళ్ళు సరిగ్గా రికార్డ్ చేయలేదా, ఇలా వస్తాయి. బట్ బోత్ హ్యావ్ దేర్ ఓన్. పర్ఫార్మెన్స్ లో కూడా డబ్బింగ్ లో మేనేజ్ చేద్దాం అలా లేదు కదా, ఒక్క మిస్ అయినా కూడా యూ హావ్ టు రీటేక్ ఇట్. సో అందరికీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అదొక హ్యాపీనెస్ యాక్చువల్లీ, బికాస్ మీరు అక్కడ ఏదైతే ఇస్తున్నారో అదే ఇంకా. బట్ యాక్టర్ కి ఒకటి ఉంటది కదా, నా వాయిస్ నేను ఇస్తున్నానని ఒక అది ఉంటది. అట్ ద సేమ్ టైం అక్కడ వచ్చే ఒరిజినాలిటీ వేరు బై, ఆ పాజెస్ వేరు, సౌండ్ ఆఫ్ బ్రెత్ దిస్ కాంట్ బి ఫిల్డ్ అప్ లేటర్. ఎంత డైలాగ్ చెప్పినా వర్డ్స్ మధ్యలో, సెంటెన్స్ మధ్యలో ఒక సౌండ్ వస్తుంది కదా మౌత్ నుంచి, ఆర్ ద సౌండ్ ఆఫ్ బ్రెత్, అది ఫిలప్ లో. బట్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఒక పక్కన డిఓపి టెక్నికల్ గా అదేదో లైట్ పోయింది లేదంటే అది మూమెంట్ తేడా కొట్టిందని ఒక టేక్ అడిగితే, ఆయన టేక్ కరెక్ట్ వచ్చినప్పుడు వీళ్ళు రికార్డింగ్ లో ఏదో చిన్న సౌండ్ వచ్చింది, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది సార్ ఆయన మైక్ సెట్ చేయండి అని వీళ్ళు ఒక టేక్ అడగచ్చు. అంతా బాగానే ఉంది కానీ నాకు యాక్టింగ్ లో తేడా కొట్టిందని డైరెక్టర్ అనొచ్చు. అందరూ ఓకే అంటే నాకు ఒక్కసారి 1 more చేయాలి ఉందని యాక్టర్ కనిపించచ్చు. ఇవన్నీ కుదిరి ఆ రోజుకి అనుకున్న నెంబర్ ఆఫ్ సీన్స్ ఫినిష్ చేసి ముందుకెళ్ళడం, అది నిజంగా మీరు అడిగితే ఎలా అవుతుందో నాకు తెలీదు. బట్ ఇట్ హ్యాపెన్స్ అండ్ దట్స్ వై యూ హ్యావ్ సో మెనీ ఫిల్మ్స్, 200 films ఇయర్ రిలీజ్ అవుతున్నాయంటే అందరూ చేస్తున్నారు. ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ షార్ట్స్ చేశారు డైలీ? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, లైక్ నీలిమేఘ శ్యామ వచ్చేసి యాక్చువల్ చాలా తక్కువ టేక్స్ లో నిలిపేవి, రీటేక్స్ చాలా తక్కువ, 2-3 అలా. ఓకే, అంత విగరస్ గా మేము అది అనే ఆ టైప్ సినిమా కూడా కాదు ఇది. అంటే సినిమా కాదు, అండ్ ఆల్సో మోస్ట్లీ ఐ మీన్ వి డిడ్ంట్ షూట్ అండ్ సింగ్ సౌండ్ ఆల్సో, సో అయిపోయింది అది. అంటే ఇది ఆ టైప్ కాదు, అలా కూర్చొని జాగ్రత్తగా మెటిక్యులస్ గా తీయాల్సిందే. ఇంకా ఫన్ వచ్చిందా, పేలిందా, ఓకే అయిపోయిందా, డైలాగ్ వర్కౌట్ అయిందా, ఇంకేదన్నా లేదంటే ఏమైనా ఇంప్రూవైజ్ చేద్దామా లేదా, వెళ్ళిపోవడం.